హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఇండియాలో ఏఐ రెవల్యూషన్. ఫ్యూచర్ ఎలా మారబోతుంది? ఏఐ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందా? మన జాబ్లు పోతాయా, లేక మనకు కొత్త అవకాశాలు వస్తాయా? ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏఐ టెక్నాలజీ, వాయిస్ క్లోనింగ్, ఏఐ మోడల్స్ గురించి చాలా పెద్ద అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఇండియాలో ఏఐ ఫ్యూచర్ ఏమిటి, ఏఐ వల్ల జాబ్స్కి ఏమవుతుంది, వాయిస్ క్లోనింగ్ ఎంత పవర్ఫుల్గా మారింది, వచ్చే 5 సంవత్సరాల్లో టెక్నాలజీ ఎలా మారబోతుంది. చివరి వరకు చూస్తే ఏఐ ఫ్యూచర్ గురించి క్లియర్ ఐడియా వస్తుంది. ఏఐ అంటే అసలు ఏంటి? ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్. ఏఐ అంటే ఏమిటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే కంప్యూటర్ సిస్టమ్స్ మనుషుల్లా థింక్ చేయడం, లెర్న్ అవడం, డిసిజన్స్ తీసుకోవడం. ఇప్పటికే మీరు డైలీ లైఫ్లో ఏఐ యూస్ చేస్తున్నారు. ఉదాహరణకి యూట్యూబ్ రికమెండేషన్స్, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, ఫేస్ అన్లాక్, చాట్ బాట్స్, ఇవి అన్నీ ఏఐ ఎగ్జాంపుల్స్. ప్రపంచంలో పెద్ద కంపెనీస్ లాగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ టెక్నాలజీపై బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఏఐ రేస్లో ఫాస్ట్గా ముందుకెళ్తుంది. ఇండియా ఏఐ రెవల్యూషన్ స్టార్ట్. ఇండియాలో ఏఐ డెవలప్మెంట్ చాలా వేగంగా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఒక ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. అదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఈ సమ్మిట్లో ఏఐ స్టార్టప్స్, టెక్ కంపెనీస్, రీసెర్చర్స్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఇండియాలో ఏఐ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేశారు. ఈ సమ్మిట్లో కొన్ని మేజర్ ఇన్నోవేషన్స్ అనౌన్స్ చేశారు. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ. మొదటి బిగ్ ఇన్నోవేషన్ ఏమిటంటే వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ. వాయిస్ క్లోనింగ్ అంటే ఏమిటంటే మీ వాయిస్ని ఏఐ రికార్డ్ చేసి అదే వాయిస్లో ఏ టెక్స్ట్ అయినా మాట్లాడించగలదు. ఇమాజిన్ చేయండి, మీ వాయిస్లో ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడం, ఏఐ పాడ్కాస్ట్ చేయడం, ఏఐ నెరేషన్ చేయడం, ఇవి పాసిబుల్ అవుతున్నాయి. ఇది కంటెంట్ క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్. ఉదాహరణకి ఒక యూట్యూబర్ ఒకసారి వాయిస్ రికార్డ్ చేస్తే తర్వాత ఏఐ ఆటోమేటిక్ వీడియోస్ క్రియేట్ చేయగలదు. కానీ దీనికి ఒక డేంజర్ కూడా ఉంది. వాయిస్ క్లోనింగ్ వల్ల ఫేక్ ఆడియో స్కామ్స్ కూడా రావచ్చు. అందుకే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఏఐ పవర్ఫుల్ టూల్, కానీ రెస్పాన్సిబుల్గా యూస్ చేయాలి. ఏఐ మోడల్స్ ఫ్యూచర్. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏఐ మోడల్స్. ఏఐ మోడల్స్ అంటే లాంగ్వేజ్ మోడల్స్, ఇమేజ్ జనరేషన్ మోడల్స్, వీడియో క్రియేషన్, ఏఐ, ఇవి అన్ని ఫ్యూచర్లో హ్యూజ్ ఇంపాక్ట్ చూపబోతున్నాయి. ఉదాహరణకి ఇప్పటికే ఏఐ టూల్స్ చేయగలిగేది ఆర్టికల్స్ రాయడం, ఇమేజెస్ క్రియేట్ చేయడం, కోడింగ్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడం. ఇది టెక్నాలజీ స్పీడ్ని చూస్తే వచ్చే 5 సంవత్సరాల్లో ఏఐ ఇంకా పవర్ఫుల్ అవుతుంది. జాబ్స్పై ఏఐ ఎఫెక్ట్. ఏఐ గురించి పీపుల్కి బిగ్గెస్ట్ ఫియర్ ఏమిటి? మన జాబ్స్ పోతాయా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. రియాలిటీ ఏమిటంటే ఏఐ కొన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుంది. ఉదాహరణకి రెపిటేటివ్ ఆఫీస్ వర్క్, బేసిక్ కస్టమర్ సపోర్ట్, సింపుల్ డేటా ఎంట్రీ జాబ్స్, ఇవి ఏఐ ఆటోమేట్ చేయగలదు. కానీ అదే సమయంలో ఏఐ కొత్త జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి ఏఐ ఇంజనీర్, ఏఐ కాంటెంట్ క్రియేటర్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ డేటా అనలిస్ట్. అంటే ఫ్యూచర్లో జాబ్స్ కంప్లీట్లీ డిసపియర్ కావు, జాబ్స్ నేచర్ చేంజ్ అవుతుంది. ఏఐ డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది? ఫ్యూచర్లో ఏఐ మన డైలీ లైఫ్లో ఇలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఏఐ పర్సనల్ అసిస్టెంట్స్. ఇమాజిన్ చేయండి, మీ ఫోన్లో ఏఐ అసిస్టెంట్ ఉండి మీ స్కెడ్యూల్ మేనేజ్ చేయడం, ఈమెయిల్స్ రిప్లై చేయడం, షాపింగ్ సజెషన్స్ ఇవ్వడం. ఇది ఫ్యూచర్ కాదు, ఇప్పుడే స్లోలీ స్టార్ట్ అవుతుంది. హెల్త్ కేర్లో ఏఐ రెవల్యూషన్. ఏఐ హెల్త్ కేర్ సెక్టర్లో కూడా రెవల్యూషన్ తీసుకురాబోతుంది. ఏఐ హెల్ప్తో డిసీజెస్ ఎర్లీ డిటెక్ట్ చేయడం, మెడికల్ రిపోర్ట్స్ అనలైజ్ చేయడం, ట్రీట్మెంట్ సజెషన్స్ ఇవ్వడం, ఇవి ఫాస్టర్ అవుతాయి. డాక్టర్స్కి ఏఐ అసిస్టెంట్లా హెల్ప్ చేస్తుంది. దీంతో హెల్త్ కేర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎడ్యుకేషన్లో ఏఐ ఇంపాక్ట్. ఎడ్యుకేషన్ కూడా ఏఐ వల్ల కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఏఐ లెర్నింగ్ సిస్టమ్స్ స్టూడెంట్స్కి పర్సనలైజ్డ్ లెసన్స్, ఇన్స్టెంట్ డౌట్ సాల్వింగ్, స్మార్ట్ ప్రాక్టీస్ టెస్ట్, ఇవి ప్రొవైడ్ చేస్తాయి. ఫ్యూచర్ క్లాస్ రూమ్స్లో ఏఐ ట్యూటర్స్ ఉండొచ్చు. ఏఐ రిస్క్స్. ఏఐ బెనిఫిట్స్ ఎంతున్నా కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్, డీప్ ఫేక్ వీడియోస్, ఫేక్ న్యూస్, వాయిస్ క్లోనింగ్, స్కామ్స్. ఏఐ టెక్నాలజీ మిస్యూజ్ చేస్తే సొసైటీకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే గవర్నమెంట్స్ ఏఐ రెగ్యులేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్. ఫ్యూచర్ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రిడిక్షన్ ఏమిటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏఐ టూల్స్ 10x పవర్ఫుల్ అవుతాయి. ఆటోమేషన్ పెరుగుతుంది. కాంటెంట్ క్రియేషన్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఏఐ యూజ్ చేయగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో అడ్వాంటేజ్ పొందుతారు. ఏఐ ఇగ్నోర్ చేసిన వాళ్ళు స్లోలీ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ మెసేజ్, ఏఐని ఫియర్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐని అండర్స్టాండ్ చేసి యూజ్ చేయాలి. ఏఐ ఒక టూల్.
టూల్ని ఎలా యూస్ చేస్తామో అదే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఏఐ ఫ్యూచర్లో జాబ్స్కి థ్రెట్ అవుతుందా లేక ఆపర్చునిటీ అవుతుందా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం క్రాంతి టాక్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.